స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కాక వేరుశనగపప్పు ఒక 50 గ్రాములు తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలాగ సగం ఫ్రై అయ్యాక ధనియాలు, జీలకర్ర 1 స్పూన్ వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాం. 5 పచ్చిమిరపకాయలు కానీ 6 పచ్చిమిరపకాయలు కానీ రెండు ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయ బాగా ఫ్రై అయితే తెల్లగా వస్తుంది. పచ్చిమిరపకాయని అలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక 4 టమాటాలు, ఒక్కో టమాటాని 4 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి. వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. ఇలా కాస్త మగ్గాక ఒక పిడికెడు కొత్తిమీర కూడా తీసుకొని వేసుకొని దాంతోపాటు కొద్దిగా చింతపండు వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు ఆవిరికి బాగా ఉడకనివ్వాలి దాన్ని. ఇలా బాగా ఒకసారి ఉడికిపోయాక కొద్దిగా నీళ్ళు ఉంటే ఆ నీళ్ళు ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దాంతోపాటు 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకొని కలిపేసి ఒక 5 నిమిషాల పాటు బాగా చల్లార్చుకొని మిక్సీకి పట్టుకోవాలి. చట్నీని ఈ రెండు మిక్సీకి వేసుకొని కొద్దిగా ఉప్పు వేసి మిక్సీకి పట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దీనికి తిరగబద్దు చేసుకోవాలి. అదే కడాయిలో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, దాంతోపాటు కొద్దిగా పచ్చెనగపప్పు వేసి వేగనివ్వాలి. ఇలా కాస్త వేగాక ఎండుమిరపకాయలు ఒక 2 చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని కొంచెం ఇంగువ వేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పచ్చడి వేసి కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచి తర్వాత వేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. టేస్టీ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.